ఆయన కొత్త దేవుడండి కాదు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది పనికి మనలో తెలియని వాళ్ళు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభు ఏముందంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎప్పుడంట 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన పెద్ద ఏముందండి, ఆయన నేను కొండమొన్న వచ్చిన దేవుడు ఏంటి, అమెరికా వాడు దేవుడు అన్నాడు. ఒరే పిచ్చోడా, యేసు ప్రభు ఎవరో తెలుసా? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచున్న దేవుడు. గట్టిగా చెప్పకూడదు. ప్రభుకి స్తోత్రాలు చెప్పాలి. కాబట్టి యేసుక్రీస్తు నిన్నో మొన్న వచ్చిన దేవుడు కాదు. ఆయన ఎవరు తెలిసిన? పురాతన కాలము మొదలుకొని అనండి అందరూ చెప్పాలి గట్టిగా. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచున్న దేవుడు ఆయన. షడ్రక్ మేషక్ అగ్నిగుండంలో తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. భయంకరమైన అగ్నిగుండంలో వాళ్ళు పడేసిన వారు అగ్నిలో కాలిబూడిదైపోయారు. అగ్నిగుండంలో దేవుణ్ణి స్తుతిస్తూ నాట్యమాడుతూ ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. రాజు గారికి మతిపోయి రే ఏంట్రా వాళ్ళని ఎంతమందిని వేసారా మీరు? 3 వేసారా, 4 వేసారంటే, రాజుగారండి యేసుని వాళ్ళందరూ కాలిపోయారండి. మీరు చూసారా? చూసామండి. ఎంతమందిని వేసారా? 3 కానీ 4 ఆయన ఎవరో వారితో సంచరిస్తున్నాడు. 4 ఆయన ఎవరో వారి మధ్యలో సంచరిస్తున్నాడు, వారితో సంచరిస్తున్నాడు. ఆయన దేవుణ్ణి పోలి ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే తన భక్తులు శ్రమలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, కన్నీటిలో ఉంటే, శ్రమలో ఉంటే, పరలోకములో ఉన్న మహిమ కలిగిన దేవుడు వారి మధ్యలోనికి దిగివచ్చి వారి మధ్యలో ప్రత్యక్షమైపోయాడు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. చేతుల దేశయానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అంటే శ్రమలో ఉన్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఆయన ప్రత్యక్షమయ్యాడు, వారి పక్షంగా ప్రత్యక్షమయ్యాడు. అలాగే బిలాము తప్పుడు త్రోవ వెళ్ళిపోతుంటే, బిలాము అక్రమానికి వెళ్ళిపోతుంటే, బిలాము డబ్బు సంపాదించాలనే అన్యాయపు మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటే, బిలాము పాపం చేయడానికి పరిగెడుతూ ఉంటే, బిలాము ప్రజలను శపించడానికి వెళ్ళిపోతూ ఉంటే, ఆ గొప్ప దేవుడు, సత్యదేవుడు బిలాముకి ప్రత్యక్షమై, ఇదిగో బిలాము దేవుని ప్రజలను శపించకుండా బిలాము నోటిని మూయడానికి ప్రత్యక్షమైన దేవుడిగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అది యేసయ్య శరీరధారిగా రాకముందు పురాతన కాలములో ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులలో ప్రభు అనేకులకి ప్రత్యక్షమయ్యాడు. అబ్రాము వేదనలో ఉన్నాడు, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంత సంపాదించాను, నాకు పిల్లలు లేరు, నా వారసుడు పెద్ద దాసుడు అయిపోతాడేమో, వారసుడు అనుకున్నంటే యెహోవా వాక్యము అబ్రాముకి ప్రత్యక్షమై. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, మొత్తానికి అలా ప్రత్యక్షమవుతున్న దేవుడు శరీరధారిగా వచ్చేసి ఆయన తను తాను రుజువుపరుచుకుని 33 సంవత్సరాలు పరిశుద్ధంగా జన్మించి, పరిశుద్ధంగా జీవించి, పరిశుద్ధంగా మరణించి, సమాధిలో పెట్టబడి 3వ దినమందు తిరిగి లేచి అందరూ చూస్తుండగా 40 దినములు తను తాను సజీవునిగా కనబరుచుకుని అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ యేసయ్య వింటున్నారా? సౌలు మూర్ఖుడై, సౌలు కఠినాత్ముడై సంఘాన్ని హింసించడానికి గుర్రం మీద వెళ్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సౌలుకి యేసయ్య దర్శించి, సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. ఎవరు ప్రభు నువ్వంటే, నువ్వు హింసిస్తున్నా యేసుని అన్నాడు. అర్థమవుతుందా మీకు? చెప్పండి. పురాతన కాలం మొదలుకొని మాట్లాడుతుంది, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆ మహోన్నతుడైన దేవుడే, ఆది సంభూతుడైన దేవుడే, సమస్తాన్ని కలిగించిన సృష్టికర్త అయిన దేవుడే శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. గట్టిగా చెప్పకూడదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ మహిమ కలిగిన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావడం మామూలు విషయం కాదండి. ఆయన మహాకాశాలు పట్టజాలని దేవుడు. తన్ను తాను అంతగా తగ్గించుకుని నీ కోసం, నా కోసం ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు.
మనమేమో క్యాజువల్గా, పిన్ని ఏ చీర కొన్నాడు మీ ఆయన? మా ఆయనమ్మ కొన్నాడమ్మా, ఏదో అక్కడ షాపింగ్, చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ అని తీసుకెళ్ళాడు, 800లో కొన్నాడు. అంతేనా పిన్ని? మా ఆయనతో నేను ఎలాగైనా ఈ సంవత్సరం ఉప్పాడ పట్టు చీర కొనిపించుకున్నాను పిన్ని. ఇంకోళ్ళు వచ్చి, పెద్దమ్మ జంతుకులు వండుకున్నారా, పోకుండా వండుకున్నారా, అరిసెలు వేసుకున్నారా, గోరుమిట్లు చేసుకున్నారా? మనం చాలా క్యాజువల్గా, సింపుల్గా 25th వచ్చిందా, కొత్త బట్టలు వేసుకున్నామా, సరే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, భోజనం చేసామా, ఉంటామండి, బాయ్, హాయ్, బాయ్ బాయ్ బాయ్. బ్రతుకులో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. ఏసు సంవత్సరాలుగా తెచ్చిపోతుంది. క్రిస్మస్ పండుగలు ఎన్ని మన సంవత్సరాలు అయిపోయినాయో. ఆయనేమో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఏమవుతున్నాడు? ప్రత్యక్షమవుతున్న దేవుడు ఆయన. యేసు ప్రభు నిన్న మొన్న వచ్చినాడు కాదండి, ఆది సంభూతుడైన దేవునిగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన పూర్వీకులు మునీశ్వరులు ప్రతి ఉదయాన్నే లేచి అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, వృత్సోమా అమృతాంగమయ, ఓం శాంతి 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 అంటే, ఓ గొప్ప దేవా, నిజదేవా, సత్యదేవా, అసత్యములో బ్రతుకుతున్న మమ్ములను సత్యములోనికి నడిపించండి. అసతోమా సద్గమయ అనగా అసత్యములో బ్రతుకుతున్న మమ్ములను సత్యములోనికి నడిపించండి. తమసోమా జ్యోతిర్గమయ, ఓ నిజదేవా, గొప్పదేవా, చీకటిలో బ్రతుకుతున్న మా పైన వెలుగుని ప్రకాశింపచేయండి. వృత్సోమా అమృతాంగమయ, ఓ నిజదేవా, గొప్పదేవా, మరణంలో ఉన్న మాకు నిత్య జీవాన్ని ప్రసాదించండి. స్తోత్రం కలుగును గాక అని మన పూర్వీకులు ప్రార్థిస్తూ పూజిస్తుంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చెబుతున్నాడు, నేను సత్యమయమున్నాను. స్తోత్రం కలుగును గాక. అసత్యములో ఉన్న మా పైన నీ సత్యాన్ని అనుగ్రహించమంటే యేసే అన్నాడు, నేనే సత్యము అన్నాడు. తమసోమా జ్యోతిర్గమయ, చీకటిలో బ్రతుకుతున్న మా పైన వెలుగుని ప్రకాశించండి మహాప్రభు అంటే యేసయ్య అన్నాడు, నేనే లోకమునకు జీవపు వెలుగై ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. వృక్షోమ అమృతాంగమయ, మరణంలో ఉన్న మాకు జీవాన్ని దయచేయండి ప్రభు అంటే యేసయ్య అన్నాడు, నేను మీకు జీవమునై ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టి గట్టిగా, యేసయ్యా నీకు స్తోత్రం. కాబట్టి ఈ తరతరాల్లో, యుగ యుగాల్లో, జగజనాల్లో ఉండిన దేవుడు, భూమిని సృష్టించిన దేవుడు, అందున సమస్తాన్ని నిర్మించిన దేవుడు, ఆయన పోలికను మనకిచ్చిన దేవుడు, శరీరధారిగా రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడండి. ఈ రోజున చాలా శ్రద్ధగా మన అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పండి, పురాతన కాలం మొదలుకొని, గట్టిగా అంటే మీరు పురాతన కాలం మొదలుకొని, ఎలా అడిగితే చెప్తారా మీ ఊరోళ్ళు? సరే అలా అడుగుతానులే. చెప్పండి మళ్ళీ, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు? చాలా సందర్భాల్లో ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఎబ్రీ పత్రికలో మనం చూస్తే 1:1 నానా సమయాలలో నానా విధాలుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏదో నిన్న మొన్న వచ్చేసే కొత్త దేవుడండి కాదండి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమెనట్లేదు మీరు. ఇదో కొత్త మతం. కొంతమంది పాపానికి పిచ్చెక్కిపోయి ఏం చేస్తుంటే తెలియక ఇది కొత్త మతం. రేపు మతం అంటే విశ్వాసం. అసలు మతం అంటే ఏంటి? విశ్వాసం. బైబిల్ చెప్తుంది. మేము ఆరాధిస్తుంది ఎవరన్నా తెలిసినా నిజ దేవుడు, పురాతన దేవుడు, శాశ్వత దేవుడు, గొప్ప దేవుడు, ఒక్కడే ఉన్న నిజ దేవుడిని మేము ఆరాధన చేస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. కొత్త మతం కాదు ఇది. కాకపోతే 2000 సంవత్సరాల క్రితం స్వల్పమైన బెత్లెహేములో యేసయ్య ఉద్భవించాడు. ఎప్పుడైతే ఉద్భవించాడో దాని స్థితిగతులన్నీ మారిపోయినాయి. స్తోత్రం కలుగును గాక.
గొప్ప విలువ వచ్చేసింది దానికి. ఈ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయా సందర్భాల్లో ఎందుకు ప్రత్యక్షమయ్యాడో కొన్ని మాటలు మొత్తం ఒక 10 రాసుకున్నాను. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు కొన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు కొంతమందికి. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనములో సర్వశక్తిమంతుడైన దేవుడు 2 సార్లు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు సొలొమోనుకి ప్రత్యక్షమై, సొలొమోనా నీ బ్రతుకుని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, ఈ పాపంలో నువ్వు బ్రతకద్దు, ఈ అసభ్యతలో నువ్వు జీవించద్దు, ఈ అక్రమంగా నువ్వు బ్రతకద్దు, సొలొమోనా నీ బ్రతుకుని మార్చుకో. చాలా శ్రద్ధగా ఈ పాయింట్ వినాలని అందరూ. నీ బ్రతుకుని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఇది మంచి పద్ధతి కాదు. ఇదిగో దేవునికి నీ పైన ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. అసలు సొలొమోను ఎంత గొప్ప జ్ఞానుడంటే, ఎంత గొప్ప జ్ఞానము కలిగిన బిడ్డంటే, అతడు దేవుని ద్వారా జ్ఞానం పొంది మందిరాన్ని కడితేనండి దేవుని మహిమ మందిరంలోకి దిగొచ్చింది. స్తోత్రం కలుగునుగా. అసలు రాజనగర కడితే ఆ రాజనగరాన్ని, ఆ మందిరాన్ని చూస్తానికి ప్రపంచ దేశాలలో రాజులు, రాణీలు అతని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అతని యొద్దకు వచ్చినంత గొప్ప శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు గొప్పడు. ఇట్లాంటి ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడు. వినండి. సంవత్సరాలు జరుగుతూ ఉండగా, కాలం గడుస్తూ ఉండగా తన ఆత్మీయ జీవితంలో దిగసారిపోవడం మొదలుపెట్టాడు. గ్రహించుకోలేకపోతున్నాడు. ఆత్మ సంబంధమైన అనుభవాలు తగ్గిపోయినాయి, ప్రార్థన తగ్గిపోయింది, అభిషేకం తగ్గిపోయింది, పరిశుద్ధత ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, నాకే లేరు ఎవరని. నువ్వు అందంగా ఉన్నావు అనుకో, నీతో అడిగిన అవసరం ఉందనుకో, నీ చుట్టూ తిరుగుతాడు. రేపొద్దున నీతో పని అయిపోయింది అనుకో, బాయ్ అంటాడు. హాయ్ నేను, వారియు ఎవరు నువ్వు, రే నేను రా సైతాన్ అంటాడు నిన్ను. అప్పుడు లాస్ట్కి నా బతుకంతా చెడిపోయింది, నా జీవితం అంతా ప్రభువా. అప్పుడు దాకా ఎందుకు చేసుకుంటూ సిల్లమ్మా, పాస్టర్ గారు చెప్తుండే అనొచ్చు కదా. స్తోత్రం కలుగును కాక. గట్టిగా ఆమెనంటలేదు. ఏనా తమ్ముడు, నీ పర్సు బాగా దలసరిగా ఉందనుకో, నువ్వు మంచి ఐటెం వాడుతున్నావు అనుకో, ఐఫోన్ ఉందనుకో, బండి ఉందనుకో, నువ్వు ఎలా వంగుంటే వెనకతలు నీ డ్రాయర్ పైకి లేసి బ్రాండ్ కనబడింది అనుకో, ఏంటా బ్రాండ్, ఏంటితో ఉండేది చెప్తలేదురా మీరు, జాకీ. పర్సు దలసరిగా ఉండి నీ ఫోన్ మీద సగం కొరిగేసిన యాపిల్, దాని స్తోత్రం గట్టిగా ఆమెనట్లేదు. మొన్న ఒక ఊరు వెళ్ళానండి. ఊరు వెళ్తే మీటింగ్కి బస్సు దిగాను అమ్మగారు. ఆ పాస్టర్ గారు కుర్రోని బండి ఇచ్చి పంపాడు. ఆడి బండినంట. రే అయ్యగారు తీసుకురా అంటే ఆడి కాళ్ళు అంతా లేదు, ఆడికి ఇనిపిల్లు వేసుకొచ్చాడు. ఆడి కాళ్ళు అంతా లేదు పాపాడు, కాళ్ళు అంతా నేను బండికి అవసరారా. వచ్చి నేను చూస్తున్నాను బస్ స్టాండ్లో, వచ్చాడు. వచ్చి ఫోన్ చేసి అయ్యారండి ఎక్కడున్నారండి, అయ్యారండి పాప కాళ్ళు అంతా లేదు అడిగి, ఎక్కడున్నారండి, నేను రే ఇటు ఉన్నాను నీ కుడి పక్కన అంటే, సరే టక్ మన స్టాండ్ వేసాడు. స్టాండ్ మీద ఆగింది బండి. అప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేసాక నేను వెనకాల కూర్చున్నాను. తమ్ముడు బండి ఎవరిదాను, నాదే అనియా. ఏం చదువుతున్నారా నాన్న, ఇంటర్మీడియట్ అనియా. ఏంటంట సైతాన్ చిన్న కొడుక, ఇంటర్మీడియట్కి నీకు ఈ బండి కావాలరా, కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది నీకు రూపాయి విలువేంటో. రే మీ అమ్మా నాన్న కష్టపడుతుంది నీకు అర్థం కావట్లేదు. కష్టపడి చెమట ఖర్చు రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది రూపాయి విలువేంటో. స్తోత్రం అంటలేదు మీరు గట్టిగా. మీకు తల్లిదండ్రులకి ఈ మాట నచ్చలేదా? నచ్చపోతే పోగొట్టుకోండి మీరే. నీకు అవసరమా అన్నాను. అలా కదని మా కాలేజీలో అందరికీ, మీ కాలేజీలో అందరికీ అదండి, మా కాలేజీలో అందరికీ ఉన్నాయి నీ బళ్ళు. ఎంతది? 3 లక్షలు. ఎంతంట అమ్మ సైతాను, 3 లక్షలు బండి నీ మొహానికే. ఎందుకంటే అపవాది కుమారులుగా, అపవాది పుత్రికలుగా చాలామంది మారిపోయి, నాకు బండి ఉంటే, నీకు బండి డబ్బు పరసలావుగా ఉండి సగం కొరికేసిన యాపిల్ నీ ఫోన్ మీద ఉంటే
వెనకాల జాకీ అని కనబడితేనే వస్తారు. రేపు పొద్దున్న నీకు అన్నీ ఆరిపోయాక నా ఇంటి దీపం నీవే అని తెలిసి అంటే నీతో తిరిగిన అమ్మాయే నీ ఫ్రెండ్తో తిరగడం మొదలెడద్ది. షాక్ అయిపోతాను. ఇదేంటి అమ్మాయి ఎలా మారిపోయింది, పార్టీ మార్చేసింది. దేవుని స్తోత్రం కలుగును. తమ్ముళ్ళు అర్థమవుతుందా మీకు? మీకే చెప్తున్నాను, దేవుని స్తోత్రం కలుగును కాక. మీరందరూ మంచోళ్ళే. సైతానుడు ఒకవేళ మిమ్మల్ని అలా మోసం చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొనుదురుగాక. ఇట్లాంటి సాతాను క్రియలన్నిటినీ లయము చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. అంటే యేసుక్రీస్తు నీ జీవితంలో ప్రత్యక్షమైతే ఇక నీలో అపవాది కార్యాలు ఉండవు. సాతానికి నువ్వు చోటివ్వు, అపవాదికి నువ్వు చోటునివ్వు. ఎప్పుడు దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని అభిషేకం, దేవుని పరిశుద్ధత, దేవుని స్పర్శ నిన్ను నీ కూడా ఉండి నడిపిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.